ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం చదువుకుందాము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, తూరు అధిపతితో ఈలాగు ప్రకటింపుము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడవై నేనొక దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడనై ఉన్నాను అని నీవు అనుకొనుచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడవైయుండియు దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు. నీకు మర్మమైనదేదియూ లేదు. నీ జ్ఞానం చేతను నీ వివేకం చేతను ఐశ్వర్యం నొందితివి. నీ ధనాగారములలోనికి వెండి బంగారములను తెచ్చుకొంటివి. నీకు కలిగిన జ్ఞానాతిశయం చేతను వర్తకం చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యం సంపాదించుకొంటివి. నీకు ఐశ్వర్యం కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి. కాగా ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నవాడా, ఆలకించుము. నేను పరదేశులను అన్యజనులలో క్రూరులను నీ మీదికి రప్పించుచున్నాను. వారు నీ జ్ఞాన శోభను చెరుపుటకై తమ ఖడ్గములను ఒరదీసి నీ సౌందర్యమును నీచపరుతురు. నిన్ను పాతాళంలో పడవేతురు. సముద్రంలో మునిగి చచ్చిన వారి వలనే నీవు చత్తువు. నేను దేవుడనని నిన్ను చంపువాని ఎదుట నీవు చెప్పుదువా? నిన్ను చంపువానితో వాని చేతిలో నీవు మానవుడవే కాని దేవుడవు కావు గదా. సున్నతి లేని వారు చంపబడు రీతిగా నీవు పరదేశుల చేత చత్తువు. నేనే మాట ఇచ్చి ఉన్నాను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఈలాగు ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారంతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబువై యొక్క ఆశ్రయముగా నీవుంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవుంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపం నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీవుండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు, కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు. నిన్ను నాశనము చేసి తిని. నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసెదను. రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించెదను. నీవు అన్యాయంగా వర్తకము జరిగించి కలుగజేసుకొనిన విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలములను చెరుపుకొంటివి గనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించెదను, అది నిన్ను కాల్చివేయును. జనులందరూ చూచుచుండగా దేశం మీద నిన్ను బూడిదగా చేసెదను. జనులలో నిన్ను ఎరిగిన వారందరూ నిన్ను గూర్చి ఆశ్చర్యపడుదురు. నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉందువు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీ ముఖమును సీదోను పట్టణము వైపు త్రిప్పుకొని దాని గూర్చి ఈ సమాచారము ప్రవచింపుము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా,
సీదోను పట్టణమా, నేను నీకు విరోధిని, నీ మధ్యను ఘనత నొందుదును. నేను దాని మధ్య తీర్పు తీర్చుచు దానిని బట్టి నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. నేను యెహోవానని వారు తెలుసుకొనున్నట్లు తెగులును రక్తమును దాని వీధులలోనికి పంపించుదును. నలుదిక్కుల దాని మీదికి వచ్చు ఖడ్గము చేత వారు హతులగుదురు. నేను ప్రభువు యెహోవానని ఇశ్రాయేలీయులు తెలుసుకొనున్నట్లు వారు చుట్టూ నుండి వారిని తిరస్కరించుచు వచ్చిన వారిలో ఎవరునూ ఇక వారికి గుచ్చుకొను ముండ్లుగానైనను నొప్పించు కంపగానైనను ఉండరు. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులలో చెదరిపోయిన ఇశ్రాయేలీలను నేను సమకూర్చి జనుల సమక్షమున వారి మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకొందును. అప్పుడు నా సేవకుడైన యాకోబునకు నేనిచ్చిన తమ దేశంలో వారు నివసించెదరు. వారు అందులో నిశ్చయంగా నివసించి ఇండ్లు కట్టుకొని ద్రాక్ష తోటలు నాటుకొందురు. వారి చుట్టూ ఉండి వారిని తిరస్కరించుచు వచ్చిన వారికందరికీ నేను శిక్ష విధించిన తర్వాత వారు నిర్భయంగా నివసించు కాలంన నేను తమ దేవుడైన యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.